అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు. గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర ఎమ్మెల్యే పదవికి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని. ఇప్పుడు అనేక సమస్యల పట్ల నేను ప్రజల మనిషిగా పోరాడుతున్నాను. మున్సిపాలిటీ అద్దంకి మున్సిపాలిటీలోని అనేక మంది కార్మికులు వారి యొక్క వేతనం కోసం అనేక సార్లు ప్రభుత్వాన్ని దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి జవాబు రాకపోవడంతో వారు కృంగిపోతున్నారు. వారు వేకువజామున చలిని సైతం లెక్క చేయకుండా వారు వాళ్ళ యొక్క కలిగినటువంటి పనిముట్లను తీసుకొని మరి వీధులు చుట్టూ వారు వెళ్ళి ఆ యొక్క చెత్తా చెదారాన్ని పేరుకుపోయినటువంటి చెత్తా చెదారాన్ని వారు సేకరించి పరిశుభ్రంగా రోడ్లను తీర్చిదిద్దుతున్నారు. ప్రజలారా ఒకసారి గ్రహించండి. మనం మన కుటుంబంలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఈ చిన్న పిల్లలకు ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాలు సైతం మనం పడేస్తున్నాం. ఆ యొక్క చిన్నపిల్లలు మల విసర్జన చేసిన ఆ యొక్క డైపర్లు సైతం కూడా మనం పడేస్తున్నాం. కానీ వీరు చూడండి ప్రజలారా, నిజంగా గ్రహించండి. 2 చేతులెత్తి ప్రాధేయపడి అడుగుతున్నాను. వారి యొక్క 2 చేతులతో వారు అసహించుకోకుండా వారి యొక్క కార్యాన్ని, వారి యొక్క ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. వారికి ఎంత జీతం ఇచ్చినా అది చాలా తక్కువనే. దయతో మనం వారిని చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరము వారిని గౌరవిద్దాం. అట్లీస్టు వారికి వారి యొక్క జీతాలు పెంచమని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం. ప్రజలారా, నాదొక చిన్న మనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా అనేక మంది వారు శ్రామిక కార్మికులు ఉన్నారు. వీరు నిజం చెప్పాలంటే ఎండాకాలంలో, మరి వర్షాకాలంలో, మరి చలికాలంలో నిజంగా వారు వేకువజామున ఉదయం 3:30-4 గంటలకే లేచి వారు ఎంతో కష్టపడి పరిశుభ్రంగా ఆ యొక్క రోడ్లను, వీధులను శుభ్రం చేస్తున్నారు. ఇలాంటి వారిని కదా మనం ప్రేమించాల్సింది. ఇలాంటి వారిని కదా మనం దగ్గరకు తీయాల్సింది. వీరికి జీతాలు సరిపోక అప్పుల బాధలతో కృంగిపోతున్నారు. కుటుంబంలో చాలని జీతంతో వారి కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. ప్రజలారా, దయతో ఈ యొక్క ప్రజలను, ఈ యొక్క కార్మికులను మనం మనస్ఫూర్తిగా ఆదరిద్దాం, ప్రేమిద్దాం. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర